హాయ్ హలో అస్సలం వాలేకుమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ వీడియోస్ 27 ఈరోజైతే ఓ మంచి డిజైనర్ కేక్తో అయితే వచ్చేసానండి. అదేనండి హార్ట్ షేప్ కేక్ అండి. ఇదైతే చాలా బాగుంటుందండి. డిజైన్ ఎలా చేశాను ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో అయితే ఉంటుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే ఈ వీడియోని అయితే తప్పకుండా చూడండి. అంతేకాదండి ఇంకో కేక్ దీంతో పాటు ఇంకో కేక్ అయితే కూడా చేశానండి. అది కూడా ఎలా చేశానో మొత్తం ఈ వీడియోలో అయితే ఉంటుందండి. ఎక్కడ వీడియోని అయితే స్కిప్ చేయకండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్లో అయితే తప్పకుండా చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియోలోకి అయితే వెళ్ళిపోయినా ముందుగా అయితే నేను ఇక్కడైతే ఈ ఫ్లేవర్ కేక్ వచ్చేసి రెడ్ వెల్వెట్ కేక్ అండి. దీన్ని అయితే హార్ట్ షేప్ టిన్లోనే చేసుకున్నాను. ఈ కేక్ వచ్చేసి 1 kg కేక్ వరకు వచ్చేసిందండి. నాకైతే నేనైతే ½ kg వరకు చేశాను. ఈ కేక్ కాస్ట్ కూడా మీకు వీడియో లాస్ట్లో అయితే చెప్తానండి. తప్పకుండా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. దీనికైతే ముందుగానే నేను క్రమ్ కోట్ అయితే చేసి పెట్టేశానండి. ఫ్రిడ్జ్లో క్రమ్ కోట్ చేశాను. అలాగే మనం రెగ్యులర్గా వాడే విప్పింగ్ క్రీమ్ అయితే దీనికైతే నేను వాడనండి. చీజ్ విప్పింగ్ క్రీమ్ అని దొరుకుతుందండి. దాన్ని అయితే యూస్ చేస్తానన్నమాట. నేను రెడ్ వెల్వెట్ కేక్ అయితే సపరేట్గా మనకి క్రీమ్ అనేది విడిగా దొరుకుతుంది. దాన్ని అయితే నేను యూస్ చేసి నేను ఇది క్రమ్ కోట్ చేయడానికి లోపల ఫిల్లింగ్స్కి మధ్యలో మొత్తం ఆ క్రీమ్ని అయితే యూస్ చేస్తానండి. కేక్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. పర్సనల్లీ ఈ కేక్ అంటే మా ఇంట్లో చాలా 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 ఇష్టం అండి. అంత టేస్ట్గా ఉంటుంది. మా కోసం ఏదైనా తినాలి అని చేసుకుంటే దీన్నైతే ఈ కేక్నే నేనైతే ప్రిపేర్ చేస్తాను అనమాట. పిల్లలకైతే ఎక్కువగా మా బాబుకైతే చాలా ఇష్టం అండి ఈ రెడ్ వెల్వెట్ కేక్ అంటే. రెడ్ వెల్వెట్ కేక్ ఎప్పుడైనా సరే నాకు ఆర్డర్ వచ్చింది అంటే ఇంకో కేక్ నేను ఇంట్లో చేయాల్సిందేనండి మా బాబు కోసం అయితే. ఇక చేస్తేనే నాకు ఈ కేక్ అయితే వేరే వాళ్ళకి డెలివరీ ఇవ్వనిస్తాడు, లేకపోతే అస్సలు ఊరుకోడండి. వాడికి అంత ఇష్టం కేక్ అంటే. రెడ్ వెల్వెట్ కేక్ అంటే చాలా చాలా ఇష్టం అండి. అంతే టేస్ట్గా కూడా ఉంటుందండి. ఇంట్లో కోసం చేసుకున్నాము అంటే ఎప్పుడైనా సరే మేము రెడ్ వెల్వెట్ కేక్ని నేను ప్రిపేర్ చేస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే ఇక్కడ క్రమ్ కోట్ చేసిన తర్వాత నార్మల్ విప్పింగ్ క్రీమ్ అండి. ఇదైతే నేను ఇక్కడ చేస్తుంది ఫినిషింగ్ ఇస్తుంది. అయితే లోపల ఫిల్లింగ్స్కి క్రమ్ కోట్ వరకు అయితే నేను ఆ క్రీమ్నే వాడతాను. రెడ్ వెల్వెట్ క్రీమ్ని అయితే ఇక్కడ మనం హార్ట్ షేప్ కేక్ అయితే కొంచెం క్రీమ్ అయితే ఎక్కువే పడుతుందండి. ఎందుకంటే మనకి నీట్గా ఫినిషింగ్ రావాలంటే ఈ హార్ట్ షేప్ కేక్ అయితే ఎక్కువ క్రీమే యూస్ చేస్తానండి. నేననే కాదు వేరే ఎవరు చేసినా సరే ఎక్కువ క్రీమ్ యూస్ చేస్తేనే ఇంత నీట్గా ఇంత షార్ప్ ఎడ్జెస్ అయితే వస్తాయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ నేనైతే ఫినిషింగ్ చేసేసానండి. చేసిన తర్వాత ఇలా సైడ్స్కి అయితే కోమ్ చేసుకున్నాను అనమాట. ఇలా చేయడం వల్ల కేక్ లుక్ అనేది చాలా బాగుంటుంది. హార్ట్ షేప్ కేక్కి బార్డర్కి అనేది నేను ఇలా కోమ్లా చేశాను అనమాట. అలా చేసిన తర్వాత దీన్ని తీసుకువెళ్ళి మళ్ళీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి. అలాగే ఇక్కడైతే పైన టాప్లో అయితే నేను అంతా మొత్తం ప్లెయినే పెట్టేశాను. అలా వదిలేసి అంతా మొత్తం నీట్గా షార్ప్ ఎడ్జెస్ వచ్చేసిన తర్వాత దానిలో అయితే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఆ తర్వాత పై టాప్ ఇప్పుడు మనం అదే లేయర్స్గా తీస్తాం కదండి. హార్ట్ షేప్ కేక్ అయినా ఏ కేక్ అయినా సరే లేయర్గా తీస్తాం కదా. పైన టాప్ వచ్చేసి విడిగా కొంచెం డోమ్ షేప్లా అది వస్తుంది కదండి. అదైతే విడిగా తీసేసి దీనికైతే రెడ్ వెల్వెట్ కేక్ కాబట్టి దీనికి పై టాప్లో ఆ క్రమ్స్తోనే మొత్తం కవర్ చేసేస్తాను అనమాట. అలా కవర్ చేయడానికి ఆ పై టాప్ని మిక్సీకి వేసుకొని క్రమ్స్ లాగా పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత అలా క్రమ్స్ అవి ఉన్నాయి కదా, ఆ క్రమ్స్ అవి పై టాపర్కి యూస్ చేశాను. అది కూడా ఎలా యూస్ చేశాను అనేది కూడా చూపిస్తానండి వీడియోలో చూడండి. అలాగే ఇక్కడైతే ఇది మా బాబు కోసం అండి. ఆ రోజైతే నేను బ్యాటర్ ప్రిపేర్ చేశాను మా ఇంట్లో కోసం కూడా ½ kg వరకు. అలా ప్రిపేర్ చేసిన ఆ కేక్కి బేస్ అయితే లేదండి. నేను ఈ కేక్ చేసినప్పుడైతే ఆ రోజు సండే, షాప్స్ అయితే ఏవి లేవండి. కేక్ మెటీరియల్స్ దొరికే షాప్స్ అయితే ఏం లేవు. ఇంట్లో అసలు బేస్లు ఏం లేవండి. అది కూడా మా వారు ఇది హార్ట్ షేప్ చేయడానికి అప్పటికి నేను తర్వాత రేపు చేస్తానులే అంటే కూడా వాడు వినలేదండి. అందుకని ప్లేట్లో చేస్తున్నాను. ఇక్కడ నవ్వుకోకండి చూసి, అమ్మో ఇలా కూడా చేస్తారా అని మాత్రం అనుకోకండి, ఏమనుకోకండి. తప్పలేదండి, మా బాబు కోసం చేయాలి. చేసి ఇస్తేనే నా కేక్ డెలివరీ అనేది ఇవ్వనిస్తాడండి. నాకు అంత ఇష్టం వాడికి రెడ్ వెల్వెట్ కేక్ అంటే చాలా ఇష్టంగా తింటాడండి. వాడు ఒక్కడే తినేసాడండి ఈ కేక్ అయితే. అలాగే స్కూల్కి తీసుకువెళ్ళాడు. ½ కేక్ ఏమో వాళ్ళ స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్కి ఇచ్చేసాడండి. ½ కేక్ ఏమో వాడు ఒక్కడే తిన్నాడండి. వాడికి అంత ఇష్టం రెడ్ వెల్వెట్ కేక్ అంటే.
అలా ప్లేట్లో ప్రిపేర్ చేసుకొని దాన్ని తీసి క్రమ్ కోట్ చేసేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఇక్కడైతే హార్ట్ షేప్ కేక్ తీసుకున్నానండి. ముందుగా ఆ క్రమ్స్ అన్నీ చేసి పెట్టుకున్నాను అన్నాను కదండి, అవైతే ముందుగా హ్యాండ్తో అయితే మామూలు చేతితో వేద్దామని చూశాను, కానీ నాకు అంత నీట్గా అనిపించలేదు. తర్వాత ఇక్కడ టీ జల్లెడ పెడతాం కదండి మనం, ఆ టీ స్ట్రైన్ చేసే జల్లెడ తీసుకొని దాంతో ఇక్కడ క్రమ్స్ అన్నీ బాగా ఈవెన్గా వచ్చేలాగా వేసుకున్నాను అనమాట. కొంచెం టైం టేకింగ్ పనేనండి, కానీ అలా వేయడం వల్ల చాలా లుక్ అనేది చాలా బాగుంటుంది, ఈవెన్గా వస్తుంది. చూడండి ఎంత బాగుందో. అదే మనం చేత్తో వేస్తే అంత నీట్నెస్ అంత ఫినిషింగ్ అనేది రాదండి. అందుకే ఇలా జల్లెడతో వేయడం వల్ల చాలా బాగుంటుంది, లుక్ కూడా బాగుంటుంది. లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా చేస్తే మీరు కూడా ఇలా చేసి ట్రై చేయండి. ఇప్పుడు మనం ఇలా వేసేసిన తర్వాత ఈ సైడ్స్ బార్డర్కి కూడా నేను అలాగే సేమ్ కింద కొంచెం కొంచెంగా వేసుకొని చిన్న ప్యాలెక్ నైఫ్ ఉంటుంది కదండి, దాంతో ఇలా బార్డర్ లాగా సైడ్స్కి అద్దుకుంటూ బార్డర్లా ఇచ్చానమాట. చూడండి అలా ఇస్తున్నాను. మీకు ఎలా అనిపించిందండి ఈ డిజైన్? మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ ఫ్రెండ్. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో ఇంకో మరి కొంతమందికి చేరుతుంది, నలుగురికి చేరుతుంది. అలా చేరడం వల్ల ఇంకా కొన్ని మంచి మంచి వీడియోస్ చేయాలనే ఉత్సాహం అయితే నాకు వస్తుంది. తప్పకుండా మీరు నాకు మంచి లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేస్తారని వీడియో చూస్తున్నారు, కానీ చాలామంది లైక్ అయితే ఇవ్వట్లేదండి. ప్లీజ్ అండి లైక్ అయితే ఇవ్వండి. తప్పకుండా ఈ ఛానల్ని అయితే ముందుకు నడిపిస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్, నా చిన్న కోరిక అయితే తీర్చండి. యూట్యూబ్ని అయితే నేను కొంచెం గ్రో చేసుకోవాలని అయితే ఉందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. ఇలాంటి మంచి మంచి కేక్స్, ఇలాంటి డిజైనర్స్ కేక్స్ చేయాలంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. ఇలాంటి మంచి మంచి కేక్స్ అన్నీ మీకు నేర్పించాలని నా తాపత్రయం అండి. నాకు వచ్చిన బేకింగ్ అంతా నేనైతే నేర్పించడానికి ట్రై చేస్తానండి. ఓ చిన్న బేకింగ్ క్లాసెస్ లాగా పెడదామని అయితే అనుకున్నాను. నేను ఏదో పెద్దగా ప్రొఫెషనల్ అయితే కాదండి, ఏదో నాకు వచ్చింది మీకు నేర్పించాలని నా తాపత్రయం అంతేనండి. నేనైతే చాలా వరకు నేను బాగానే చేస్తానని అయితే నేను అనుకుంటున్నాను. మీరు నా ఛానల్ అయితే ఒకసారి విజిట్ చేయండి, మీకే తెలుస్తుంది నా కేక్స్ ఎలా ఉన్నాయి, నేను చేసే ఫినిషింగ్ ఎలా ఉంది, నేను ఎంత నీట్గా చేస్తాను కేక్స్ అనేది. మీరు ఒక్కసారి నా ఛానల్ అయితే విజిట్ చేయండి. నేను చాలా బాగా చేస్తానండి. ముందు కేక్ చేస్తే నా కేక్ నాకు నచ్చాలి, అలా అయితేనే అంత నీట్గా వచ్చేంత వరకు నేను చేస్తూనే ఉంటానండి. ఫినిషింగ్ మాత్రం చాలా నీట్గా చేస్తాను. నేను ఎంత నీట్గా అయితే చేస్తానో మీకు కూడా అలాగే నేను చేసే కేక్స్ మీరు కూడా ఇంట్లో మీ అంతటి మీరు చేసుకునేలా నేను నేర్పించగలనని నమ్మకం అయితే నాకుందండి. బేకింగ్ క్లాసెస్ అయితే త్వరలోనే స్టార్ట్ చేస్తానండి. చిన్న ప్రాబ్లం ఒకటి వచ్చి పడింది నాకు, నేను చేయాలని అనుకున్నాను. నా బీటర్స్ 2 చెడిపోయాయండి. హ్యాండ్ బీటర్స్ అయితే స్టాండ్ మిక్సర్ అయితే ఉంది, దానిలో అయితే చిన్న చిన్న క్వాంటిటీ అయితే చేయలేనండి. అందువల్ల మళ్ళీ ఇంకో కొత్త బీటర్ పర్చేస్ చేసేంత వరకు ప్లీజ్ ఫ్రెండ్స్. ఆ తర్వాత నేనైతే మీకు ప్రతి కేక్, నేను టీ టైం కేక్ నుంచి కప్ కేక్స్ నుంచి నేను ఏ కేక్ అయితే చేస్తానో అన్ని కేక్స్, బ్రౌనీస్ అన్నీ నేను నేర్పిస్తానండి. క్లాసెస్ రూపంలో చూపిస్తాను. మొత్తం త్వరలోనే స్టార్ట్ చేస్తానండి. ప్లీజ్ ఫ్రెండ్ నన్ను అయితే సపోర్ట్ చేయండి. నేను మీ నుంచి నేను ఏది అయితే కోరుకోవట్లేదండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కొంచెం మోటివేట్లా ఉంటుంది. నాకు ఇంకొంచెం బాగా నేర్పించాలి, ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలని ఎలా చెప్పాలి, అలా అనిపిస్తుంది. నాకు మంచి మంచి వీడియోస్ తీయాలనిపిస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, నాకు చెప్పడం రాకపోయినా సరే ప్లీజ్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నా బంగారమ్స్ అంతా అర్థం చేసుకుంటారు, నన్ను అర్థం చేసుకొని నా ఛానల్ని గ్రో చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని అయితే తప్పకుండా గ్రో చేయండి. నాకైతే యూట్యూబ్లో గ్రో అవ్వాలని ఉందండి. ప్లీజ్ మీ సపోర్ట్ నాకైతే కావాలండి. మీ నుంచి నేను కోరుకునేది ఏం లేదండి, చిన్న సబ్స్క్రైబ్ అలాగే ఓ చిన్న లైక్ అండి. ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియో చూద్దాం. ఇదైతే చిన్న కేక్ అండి, అదే నేను చెప్పాను కదా ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నానని బాబు కోసమని.
ఈ కేక్ అయితే ముందుగా చిన్న ప్లేట్లో అయితే క్రమ్ కోట్ చేశానండి. ఆ తర్వాత రౌండ్ కేక్ కదండి నేను చేసింది, ఇది హార్ట్ షేప్కి మార్చాను అనమాట. ఇది కూడా షార్ట్ వీడియో ఒకటి పెడతానండి. రౌండ్ కేక్ని హార్ట్ షేప్లో ఎలా మార్చుకోవాలనేది కూడా నేను షార్ట్లో అయితే పెడతానండి. మీకు ఈ చిన్న క్లిప్ అయితే మిస్ అయింది, సారీ అండి. నేను మీకు షార్ట్లో అయితే ఆ క్లిప్ ఉందో లేదో కూడా చూసి నేను చెక్ చేసుకొని ఒకసారి ఉంటే పెడతాను షార్ట్లో, లేకపోతే ఏమో మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా చేసినప్పుడు మీకు వివరంగా నీట్గా క్లియర్గా అర్థమయ్యేలా చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడైతే ఈ చిన్న కేక్ వచ్చేసి 1/2 kg చేశానండి. అదైతే 1/2 kg అనుకున్నాను, కానీ 1 kg వరకు వెళ్ళిపోయిందండి. వెయిట్ చూపించాను, ఆ క్లిప్ కూడా మిస్ అయిందండి. ఇక్కడైతే దీన్ని కూడా సేమ్ అంటే ఇంట్లో కోసమే కదా, నేనేమి ఎక్కువగా డెకరేషన్ అయితే చేయలేదండి. నా హ్యాండ్తో చేసిన ఫస్ట్ టైం రోజ్ అనమాట. ట్రై చేశాను రోజ్ ఎలా వస్తుంది అని, ట్రై చేసి ఈ కేక్ మీద పెట్టాను అనమాట. ఇంట్లో కోసమే కదా అని ఇంకా కొంచెం నీట్గా రావాలండి. ఇంకా కొంచెం నీట్గా వస్తే కేక్స్ మీద బయట వాళ్ళకు కూడా మనం అసెంబుల్ చేసి ఇవ్వచ్చు అనమాట. ఏది ఏమైనా సరే నేను కస్టమైజ్డ్ చేసిన కేక్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. ఎక్కువ పని అయినా సరే హాయిగా తృప్తిగా చేస్తానన్నమాట. నేను డిజైనర్ కేక్స్ అంటే చాలా ఇష్టంతో చేస్తానండి. అది ఎంత పెద్ద కేక్ అయినా సరే నాకు డిజైనర్ కేక్స్ అంటేనే ఇష్టం. బేకరీ స్టైల్ కేక్స్ కన్నా కానీ కస్టమైజ్డ్ కేక్స్ అంటే చాలా ఇష్టంగా చేస్తానండి. అవి చేసి ఎంతో హ్యాపీగా చూసుకుంటూ ఉండి ఆ ఫొటోస్ తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ అవి చూసుకుంటూ చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి. నాకు అంత ఇష్టం ఆ కేక్స్ అంటే. ఎలా చెప్పాలంటే అప్పుడే పుట్టిన పాపను చూసుకొని ఎంత హ్యాపీగా ఆ తల్లి ఫీల్ అవుతుందో అంత హ్యాపీగా ఫీల్ అవుతానండి. నాకు డిజైనర్ కేక్స్ అంటే అంత ఇష్టం. అది వాళ్ళు ఇచ్చిన అమౌంట్ ఎంత తక్కువ ఎక్కువ అని కూడా చూసుకోనండి. ఆ డిజైనర్ కేక్ వస్తే చాలా నాకు డిజైనర్ కేక్ వచ్చేసిందిగా, నేను చేసేస్తున్నానుగా ఈరోజు అన్నంత హ్యాపీగా చేసేస్తానన్నమాట. ఇంట్లో ఎంత పనున్నా సరే ఈ కేక్ మీద నాకు అంత ఇంట్రెస్ట్ అండి. కేక్స్ చేయడం అంటే మొదటి నుంచి కూడా నాకు బేకింగ్ అంటే చాలా ఇష్టం అండి. బేకింగ్ అంటే చాలా ఇష్టంతో చేస్తాను. ఎంత కష్టమైనా సరే ఇంట్లో ఎంత పనున్నా ఎంత సమస్యలు ఉన్నా కానీ అంతే ఇష్టంతో చేస్తాను ఈ బేకింగ్ని. బేకింగ్ అంటే నాకు అంత ఇష్టం. కేక్స్ చేయడం అంటే మొదటి నుంచి కూడా అంతేనండి. నాకు కేక్స్ చేయడం అంటే చాలా ఇష్టం. అలాగే ఇదైతే ఇంట్లో కోసం చేసిన కేక్ అండి. ఏదో అలా చేసేసాను అనమాట. ఫ్లేవర్స్ చేసి ఏదో వాడికి నచ్చేలాగా చేసి అలా గ్రీన్ క్రీమ్ మళ్ళీ మిక్స్ చేసుకొని లీవ్స్లా ఇచ్చానమాట. చిన్న హార్ట్ పెట్టేసి అక్కడ స్ప్రింకిల్స్ పెట్టేశాను. కొత్తగా అనిపిస్తుంది కదండి, నవ్వుకోకండి ప్లీజ్. మీకు ఎలా అనిపించింది? ప్లేట్లో కేక్ చేయడం కొత్తగా ఉందా, వింతగా ఉందా? అది కూడా నాకు కామెంట్లో అయితే చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చినట్లయితే నా వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మరిన్ని కావాలంటే తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవాళకైతే ఇంతేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరి అప్పటి వరకు బాయ్, అల్లా హాఫీజ్, బాయ్ బంగారమ్స్ అందరికీ. వీడియో లాస్ట్లో అయితే ఈ కేక్ కాస్ట్ ఎంతో చెప్తానన్నాను కదా బంగారమ్స్. ఈ కేక్ కాస్ట్ అయితే 600 అండి, ఓన్లీ 600. మీ 600 కరెక్టేనా? మరి మీరైతే ఎంత పెట్టొచ్చు అంటారు? కామెంట్లో అయితే చెప్పండి.